మా ఊరి దెయ్యం పార్ట్ 1. పట్నంలో హరి అనే కుర్రాడు ఇంజనీరింగ్ చదువుతుంటాడు. అక్కడ హరికి సూర్య, అజయ్ మరియు వరుణ్ అనే ముగ్గురు స్నేహితులు ఉన్నారు. అయితే వారు ముగ్గురు కలిసి సరదాగా ఉండేవారు. అప్పుడు ఒక రోజు వారంతా హాస్టల్ గదిలో ఉండగా వరుణ్ అజయ్ తో మాట్లాడుతూ, రే అజయ్, ఎగ్జామ్స్ అయిపోయాయి కదా, సరదాగా కొన్ని రోజులు ఎక్కడికైనా వెళ్దాం రా. నాకు ఓకేరా, మరి ఎక్కడికి వెళ్దామో చెప్పు. అప్పుడు సూర్య మధ్యలో కలుగజేసుకుని, ఎప్పటిలాగా కాకుండా ఈసారి ఏదైనా పల్లెటూరుకి వెళ్దాం, ఏమంటారా? అలాగే వెళ్దాం రా అని ముగ్గురు తమ సెలవులు ఎలా గడపాలని మాట్లాడుకుంటూ ఉండగా హరి మౌనంగా కూర్చుంటాడు. ఆ సమయంలో సూర్య హరి వైపు చూసి నవ్వుతూ, ఎలాగో పల్లెటూరు అనుకున్నాం కదా, అదేదో మన హరిగాడు ఊరికి వెళ్దాం, ఏమంటారు? సూర్య ఆ మాట అనగానే హరి ఒక్కసారిగా కంగారు పడతాడు. ఏదో తెలియని ఒక భయం అతడిలో మొదలవుతుంది. మా ఊరికా? వద్దు, కుదరదురా. అదేంటిరా హరి, ఎప్పుడు అడిగినా ఇలాగే అంటావు, అసలు ఏమైంది నీకు? వద్దంటున్నా కదా, అర్థం చేసుకోండి. అయినా మా ఊర్లో చూడ్డానికి ఏం ఉండవురా, అది మేం చూసుకుంటాం గానీ ముందు నువ్వు మీ ఊరికి తీసుకెళ్ళు. హరి వద్దని ఎంతగా చెబుతున్నా ఈసారి తీసుకువెళ్ళమని ఫ్రెండ్స్ గట్టిగా పట్టుపడతారు. దాంతో చేసేదేమీ లేక హరి తన ఊరు తీసుకువెళ్ళడానికి ఒప్పుకుంటాడు. మరుసటి రోజు వారంతా కూడా బస్ ఎక్కి హరి ఊరికి బయలుదేరుతారు. అప్పుడు బస్ కండక్టర్ వారి వద్దకొచ్చి, ఎక్కడికి వెళ్ళాలి బాబు? పడమట్లకి 4 టికెట్లు ఇవ్వండి. ఆ పేరు వినగానే కండక్టర్ తో పాటు బస్సులో ఉన్న ప్రయాణికులు కూడా ఆ నలుగురు వైపు వింతగా చూస్తారు. కానీ హరి ఫ్రెండ్స్ అదేం పట్టించుకోరు. బాబు, బస్సు అక్కడ వరకు వెళ్ళదు. అదేంటి, క్రితంసారి బస్సు ఊర్లోకి వెళ్ళింది కదా, ఇప్పుడు పరిస్థితులు బాగలేదు బాబు, కాబట్టి పొలిమేర అవతలే బస్సు ఆపేస్తాం. అప్పుడు హరి సరే అని టికెట్స్ తీసుకుంటాడు. అయితే వారి మాటలను ఫ్రెండ్స్ పెద్దగా పట్టించుకోరు. అలా చాలా సేపు ప్రయాణం చేసిన తర్వాత సూర్యాస్తమయం సమయానికి బస్ ఒక దగ్గర ఆగుతుంది. అప్పుడు హరి వారందరినీ దిగమని అంటాడు. అలా వారు బస్ దిగి నలుగురు నడుస్తుంటే మెల్లిగా చీకటి పడుతుంది. అయితే చుట్టూ చెట్లు తప్ప ఇల్లులు ఏమీ కనిపించకపోవడంతో అజయ్ మాట్లాడుతూ, రే హరి, ఎక్కడరా మీ ఊరు? చుట్టూ ఏదో అడవిలో ఉంది. మా ఊర్లోకి బస్సు వెళ్ళవురా, కాబట్టి ఇక్కడ నుండి కాలినడకన వెళ్ళాలి. కాలినడకన ఇంకెంత దూరం నడవాలరా? ఇంకొంచెం దూరం అని చెప్పి హరి ముందుకు నడుస్తుంటాడు. అలా చెట్ల మధ్య నడుస్తూ ఉండగా చుట్టూ ఉండే పక్షులు అక్కడి నుండి ఎగిరి వెళ్లిపోతుంటాయి. అందరూ ఆ వెన్నెల వెలుగులో నడుస్తున్న సమయంలో హరి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని వారిని ఆపుతాడు. ఒకసారి నేను చెప్పేది శ్రద్ధగా వినండి. మీరు ఊహించుకున్న విధంగా మా ఊరు ఉండదు, కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలి. అలానే నాకు తెలియకుండా ఏ పని కూడా చేయకూడదు. హరి అన్న దానికి సూర్య వెటకారంగా దెయ్యాలు ఉంటాయేమో అంటాడు. దాంతో మిగిలిన వారంతా కూడా నవ్వుకుంటారు. అలా తిరిగి మళ్ళీ కాసేపు నడిచిన తరువాత వారంతా ఊరి పొలిమేర వద్దకు చేరుకుంటారు. ఆ సమయంలో అక్కడ ఒక ముసలి వ్యక్తి ఒంటరిగా అటు ఇటు తిరుగుతుంటాడు. అప్పుడు హరి తన ఫ్రెండ్స్ ని వదిలి ఆ ముసలి వ్యక్తి దగ్గరకు వెళ్తాడు. అరే, ఎవర్రా వీరంతా? నా స్నేహితులు తాత, మేమంతా పట్టణంలో కలిసి చదువుకుంటున్నాం. నీకు తెలుసు కదా హరి, బయట వాళ్ళు ఇక్కడికి రాకూడదని. తెలుసు తాత, కానీ వారి వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. 2 రోజుల్లో వెళ్లిపోతారు. దయచేసి మమ్మల్ని ముందుకు వెళ్ళనివ్వు తాత. వారు అలా మాట్లాడుకుంటూ ఉంటే దూరం నుండి చూస్తున్న ఫ్రెండ్స్ కి ఏమీ అర్థం కాదు. ఇంతలో ఆ ముసలి వ్యక్తి ఒక సూది తీసుకుని హరి చేతి వేలుకు గుచ్చుతాడు. అప్పుడు హరి చేతి వేలు నుండి కారే రక్తపు చుక్కలను అక్కడ ఎదురుగా మండుతున్న మంటల్లో వేస్తాడు. అదంతా చూసి హరి ఫ్రెండ్స్ ఒకసారిగా ఆశ్చర్యపోతారు. ఆ సమయంలో మంట మరింత ఎక్కువగా మండుతుంది. ఎటువంటి పొరపాటు జరగకుండా చూసుకోవాలి. సరే తాత అని హరి తన ఫ్రెండ్స్ దగ్గరకొచ్చి ఊర్లోకి తీసుకువెళ్తాడు. అయితే అసలు ఆ ముసలి వ్యక్తి నిన్ను ఏం చేశాడని ఫ్రెండ్స్ హరిని అడుగుతారు. హరి మౌనంగా నడుస్తూ వెళ్తుంటాడు. అయితే చివరిగా వారంతా హరి ఇంటికి చేరుకుంటారు. అప్పుడు హరి ఇంటి డోర్ కొట్టడంతో కొద్దిసేపటికి తల్లి వచ్చి డోర్ తెరుస్తుంది. ఆ తర్వాత అందరూ లోనికి వెళ్ళగా హరి వాళ్ళ అమ్మ వారి కోసం భోజనం సిద్ధం చేస్తుంటుంది. అలా వారంతా తృప్తిగా భోజనం చేసిన తర్వాత హాల్లో నిద్రపోవడానికి సిద్ధపడుతుంటారు. సరే, ఇక నిద్రపోండిరా. రే హరి, అసలు ఆ ముసలి వ్యక్తి ఏం చేశాడో చెప్పు.
మా ఊరు పరిస్థితి వేరు అని ముందే మీతో చెప్పాను కదరా. అసలు ఏంటి సమస్య ఇక్కడ? మీకు తెలియకపోవడం మంచిదిరా. ప్లీజ్ రా, మాతో నిజమేంటో చెప్పొచ్చు కదా. వారు అలా అడగడంతో హరి వారికి నిజం చెప్పాలనుకుంటాడు. మా ఊరికి ఒక శాపం ఉంది. అదేంటంటే మనుషులతో పాటు దయ్యాలు కూడా ఇదే ఊర్లో నివసిస్తూ ఉంటాయి. అయితే వాటి చేతికి చిక్కితే ప్రాణాలతో బయటపడడం చాలా కష్టం. ఆ మాటలు వినగానే వారంతా ఆశ్చర్యపోయి నోరెళ్ళ పెడతారు. ఏంట్రా నువ్వు అనేది? అసలు మనుషులు దయ్యాలు ఒకే దగ్గర ఉండడం ఏమిటి? అలా మాట్లాడుతున్న సమయంలో వారికి గట్టిగా ఒక గంట శబ్దం వినిపిస్తుంది. అది విని వారు కంగారు పడగా హరి వెంటనే అక్కడున్న లైట్ ఆర్పేస్తాడు. అలానే ఊర్లో ప్రజలందరూ కూడా దీపాలు ఆర్పేయడంతో ఊరంతా ఒక్కసారిగా చీకటిమయమవుతుంది. అప్పుడు గ్రామంలోకి కొన్ని దెయ్యాలు ప్రత్యక్షమవుతాయి. ఆ సమయంలో ఒక దెయ్యం మిగిలిన దెయ్యాలతో మాట్లాడుతూ, ఎలాగైనా మూడో కన్ను పాపను కనిపెట్టాలి, వెంటనే వెళ్లి వెతకండి అని చెప్పడంతో అన్ని దెయ్యాలు తలో తిప్పుతూ వెళ్తాయి. అయితే ఇంట్లో ఉన్న హరి ఫ్రెండ్స్ బయట నుండి వస్తున్న శబ్దాలు విని భయపడిపోతుంటారు. భయపడకండిరా, మనకి ఏమీ కాదు. మనం ఇంటి నుండి బయటకు వెళ్తేనే ప్రమాదం. ఒకవేళ దయ్యాలు లోపలికి వస్తే? అలాగని దయ్యాలు లోపలికి వస్తే తమలో ఉన్న శక్తులు కొంచెం కొంచెంగా కోల్పోతాయి. అప్పుడు అవి తిరిగి శక్తిని పుంజుకోవాలంటే చాలా సమయం పడుతుంది. కాబట్టి ఆ దయ్యాలు ఇంట్లోకి రావడానికి ధైర్యం చెయ్యవు. అందుకే మనం ఇంట్లో ఉండడమే మంచిది. అదంతా విని వారు ఆశ్చర్యపోతారు. మరోవైపు దెయ్యాలు ఊరంతా తిరుగుతూ ఉండగా ఒక దెయ్యం మాత్రం గాల్లో ఎగురుతూ వెళ్లి ఊరి చివర ఉన్న ముసలి వ్యక్తిని కలుస్తుంది. ఇంకెన్ని రోజులు ఆ పాపని దాచిపెడతారు? మర్యాదగా ఆ పాపని ఇచ్చేస్తే ఎవరికి ఎటువంటి సమస్య ఉండదు. నీ మాటలు వింటుంటే నవ్వొస్తోంది. ఆ పాప మాత్రం మీకు దొరకదు. అలానే మీరు అనుకున్నది కూడా సాధించలేరు. మాకు త్వరలోనే ఏదో ఒక మార్గం దొరుకుతుంది. ఆ రోజు మీ అందరి సంగతి చెబుతా అని దెయ్యం కోపంగా మాట్లాడి అక్కడ నుండి మాయమైపోతుంది. మరోవైపు హరి ఇంట్లో ఉన్న అందరూ మెల్లిగా నిద్రలోకి జారుకుంటారు. కానీ మధ్యరాత్రిలో బయట నుండి వస్తున్న సౌండ్స్ కి వరుణ్ ఒక్కసారిగా కంగారు పడి లేస్తాడు. అయితే వరుణ్ కి దెయ్యాలను చూడాలనే ఆసక్తితో ఎటువంటి చప్పుడు చేయకుండా అక్కడి నుండి లేచి మెల్లిగా ఇంటి డోర్ వద్దకు వెళ్తాడు. అలా వరుణ్ డోర్ తీయబోతుండగా వెనుక నుండి అతడి భుజంపై ఎవరితో చేయి పడుతుంది. వెంటనే కంగారు పడి తిరిగి చూడగా అక్కడున్నది అజయ్. దాంతో వరుణ్ చేయి వేసింది దెయ్యం కాదని ఊపిరి పీల్చుకుంటాడు. ఎక్కడికి వెళ్తున్నావురా? దయ్యం ఎలా ఉంటుందో చూద్దామని. నువ్వు కూడా వస్తావా? నీకు ఏమైనా పిచ్చారా? నోరు మూసుకుని వచ్చి పడుకో. అలా వారు మాట్లాడుకుంటున్న సమయంలో బయట నుండి ఎటువంటి సౌండ్స్ రాకుండా మొత్తం నిశ్శబ్దంగా ఉంటుంది. దాంతో వరుణ్ డోర్ తెరిచి చూస్తాడు. అప్పుడు వరుణ్ మెల్లిగా బయటకు వస్తుంటే వెనకే అజయ్ అతడిని ఆపడానికి వస్తుంటాడు. అలా ఇద్దరు ఇంటి బయటకు వచ్చి చూసేసరికి అక్కడ ఎవరూ ఉండరు. దాంతో కాస్త ధైర్యం తెచ్చుకుని ముందుకు వెళ్తారు. రే అజయ్, ఇక్కడ అసలు దయ్యాలు లేవురా. చుట్టూ చూడు ఎంత ప్రశాంతంగా ఉందో. మనకెందుకు ఇదంతా? పోదాం పదరా అని ఇద్దరు మాట్లాడుకుంటున్న సమయంలో ఏవో సౌండ్స్ రావడం మొదలవుతుంది. దాంతో అజయ్ కి భయంతో చెమటలు పట్టేస్తాయి. అప్పుడు వరుణ్ ఆ సౌండ్స్ ఏంటని చుట్టూ చూస్తాడు. ఆ సమయంలో వారు అక్కడ నుండి వెళ్లిపోదామని ముందుకు అడుగులు వేయగానే అకస్మాత్తుగా చుట్టూ దెయ్యాలు ప్రత్యక్షమవుతాయి. ఆ దెయ్యాలను చూడగానే ఇద్దరు హడలిపోతారు. కొత్త మొహాల్లా కనిపిస్తున్నాయి. ఎవర్రా మీరు? దయచేసి మమ్మల్ని ఏం చెయ్యొద్దు. మాది ఈ ఊరు కాదు. మేము మా ఫ్రెండ్ ఇంటికి వచ్చాం అని ఇద్దరు భయపడుతూ తమను ప్రాణాలతో వదిలేయమని ప్రాధేయపడుతుంటారు. అప్పుడు దెయ్యం నవ్వుతూ, మీతో చాలా పని ఉంది కాబట్టి భయపడకండి. దెయ్యం అలా అనడంతో ఇద్దరు అయోమయంగా చూస్తుంటారు. ఆ సమయంలో వారి వెనుక నుండి 2 ఆత్మలు ఆ ఇద్దరి శరీరాల్లోకి ప్రవేశిస్తాయి. ఆ విధంగా దెయ్యాలు వారిని వశం చేసుకుంటాయి. వెంటనే మీరు మనుషులతో కలిసిపోయి ఆ మూడో కన్ను పాపను కనిపెట్టండి. త్వరలోనే కనిపెడతాం
అలా ఆత్మలు ఆవహించిన వరుణ్ మరియు అజయ్లు అక్కడ నుండి వెళ్లిపోతారు. దాంతో మిగిలిన దయ్యాలు చాలా సంతోషపడతాయి. అయితే దెయ్యాల వశంలో ఉన్న వరుణ్ అజయ్లు ఇంట్లోకి వెళ్లిన తర్వాత అక్కడ నిద్రపోతున్న వారిని చూసి నవ్వుకుంటారు. మరోవైపు ఊరి చివర ఉండే ముసలి తాత ఒక కాగడ పట్టుకుని ఎక్కడికో వెళ్తుంటాడు. అలా మనుషుల సంచారం లేని ప్రదేశంలో నడుస్తూ ఒక గుహ వద్దకు చేరుకుంటాడు. అప్పుడు చుట్టూ ఒక్కసారి చూసుకుని గుహలోకి ప్రవేశిస్తాడు. అయితే లోపలంతా చీకటిగా ఉంటుంది. ఆ సమయంలో ముసలి తాత కాగడ వెలుగులో చూసినప్పుడు అక్కడ మూడో కన్నుతో ఉన్న ఒక అమ్మాయి ఉంటుంది. భయపడకు తల్లి, మేము నిన్ను కాపాడుకుంటాం. అసలు ఎందుకని దెయ్యాలు ఈ మూడో కన్ను పాప కోసం వెతుకుతున్నాయి? అదేంటో తెలియాలంటే ఇంకాస్త సమయం ఎదురు చూడాలి. For more horror stories, please subscribe our channel.